కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్తో రెండో రోజు దీక్ష చేస్తున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కొనసాగుతుంది. శాంతియుతంగా కేంద్రానికి తమ గళాన్ని వినిపించి విలీనం సాధించుకుంటామంటున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఒక్కొక్కరు వారు స్వతహా వస్తారు. ఎల్లుండి కాలనీ వాళ్ళు వస్తారు. వాళ్ళకి కూర్చొని మాకు కావాలి, కాలనీ వాళ్ళు కూడా వచ్చి విలీనం అయితేనే ఇది డెవలప్మెంట్ అవుతుంది. ఎక్కడ చూసినా ఏ విషయానికైనా కరెంటు కనుక్కున్నప్పుడు కూడా బల్బులు వస్తే కరెంట్ షాక్ వచ్చి చచ్చిపోతారన్న రోజులు. ఆ రోజు కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు రావన్నారు. ప్రతిది ఏది వచ్చినా ఇది కరెక్టో కాదు అని భయపడతారు. అట్లనే ప్రతి మంచి పని చేస్తుంటే కొంత అవకతవకలు ఉంటాయి. కొందరికి నష్టం అవుతుంది కాబట్టి నష్టం అయ్యేటోళ్ళకి, నొప్పి అయ్యేటోళ్ళకి వాళ్ళు బాధ ఉంటుంది కాబట్టి వాళ్ళ బాధ వేరేళ్ళకు గుర్తాలనుకోవాలి. బాధపడేటోళ్ళు 10 మంది అయితే 99 మంది లాభం పొందుతారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం. వాళ్ళ గురించే ఈ యొక్క దీక్ష, ఈ పోరాటం. బీజేపీ ఉండి, బీజేపీ ఎంపీ ఉండి, బీజేపీ కేంద్రం ఉండి ఏం చేసి 1200 కోట్లు తీసుకొచ్చారు. ఈ 1200 కోట్లు ఎక్కడిదాన్ని అడుగుతున్నా వీళ్ళందరూ ట్యాక్స్ కట్టిన పైసలే కేంద్రం దగ్గర బకాయిలు ఉంది. 1200 కోట్లు బకాయిలు ఉంటే ఏ నా కొడుకు మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఏం మాట్లాడినా పవర్ పంచుకోవాలని మాట్లాడుకురు, ఈ నామినేటెడ్ వ్యవస్థని కొనసాగించాలని మాట్లాడుకురు. కానీ మనం ఢిల్లీకి పోదాం, ఈటల గారితో మాట్లాడదాం. ఈ 1200 కోట్లు బోర్డు ఖర్చు పెట్టగలిగింది. బోర్డుకి కేంద్రం నుంచి రావాలంటే ఎవరి పైసలు? ఇక్కడ పైసలే.